అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లు తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా సబ్మిట్ చేసుకోవడానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 28న ముగిసింది. కనుక మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను జీవన్ ప్రమాణ్ ద్వారా సబ్మిట్ చేసినప్పుడు అది సక్సెస్ అయింది లేదా టెక్నికల్ ఎర్రర్ వల్ల రిజెక్ట్ అయింది ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి వివరిస్తాను. మొదట మీ లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి జీవన్ ప్రమాణ్ లింక్ వస్తుంది. ఈ లింకులో 10 అంకెల జీవన్ ప్రమాణ్ ఐడి వస్తుంది. లింక్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవడానికి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. క్రింద మీ మొబైల్ నెంబర్కి వచ్చిన 10 అంకెల జీవన్ ప్రమాణ్ ఐడిని మరియు టెక్స్ట్ని ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. క్రింద నోట్ దగ్గర యువర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ సబ్ ట్రెజరీస్ అని మీ యొక్క సబ్ ట్రెజరీ నేము డిస్ప్లే అవుతుంది. దీని అర్థము మీ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను ఎస్టీఓ సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ చేశాడు అని అర్థము. ఇక టెక్నికల్ ఎర్రర్ ద్వారా రిజెక్ట్ అయితే మెసేజ్ ఈ విధంగా వస్తుంది. యువర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ హ్యాస్ నాట్ బీన్ యాక్సెప్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సబ్ ట్రెజరీస్ డ్యూ టు పెన్షనర్ ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ విత్ ఏపీ పెన్షన్ పేరోల్ సిస్టమ్ ఆర్ లైఫ్ సర్టిఫికేట్ ఈజ్ ఆల్రెడీ సబ్మిటెడ్ విత్ సేమ్ ఆధార్ నెంబర్ రికార్డెడ్ ఇన్ ద పెన్షన్ పేరోల్ సిస్టమ్. అయితే మొదటి తెలిపినటువంటి కారణము 100% ఎవరికి వర్తించదు. ఇక రెండో కారణం అర్థం ఏమిటంటే పెన్షనర్లు 2 సార్లు లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసినప్పుడు ఇలా టెక్నికల్ ఎర్రర్ వస్తుంది. లైఫ్ సర్టిఫికేట్ను మొదట సబ్మిట్ చేసినప్పుడు జీవన్ ప్రమాణ్ ఐడి రాకపోవటం వల్లను లేదా జీవన్ ప్రమాణ్ లింకును సేవ్ చేసుకోకపోవటం వల్లను మీ యొక్క సర్టిఫికేట్ స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉండదు. అందువల్ల రెండోసారి సబ్మిట్ చేసినప్పుడు ప్రమాణ్ ఐడి వస్తుంది. అంటే మీరు 2 జీవన్ ప్రమాణ్ ఐడి ద్వారా సబ్మిట్ చేస్తారు. అప్పుడు మొదటిసారి చేసిన ప్రాసెస్ ద్వారా సక్సెస్ అవుతుంది, రెండోసారి చేసిన ప్రాసెస్ ద్వారా రిజెక్ట్ అవుతుంది. మీరు మీ ఎస్టీఓని సంప్రదించి మీరు ఏ తేదీన లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారో ఆ తేదీ మరియు మీ సిఎఫ్ఎంఎస్ ఐడి చెబితే ఎస్టీఓ మీ ప్రాబ్లంను సాల్వ్ చేస్తారు. 2 సార్లు జీవన్ ప్రమాణ్ ద్వారా చేస్తే 2 యాక్సెప్ట్ చేయరు. మొదటిసారి చేసినది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఒక్కొక్కసారి 2 సార్లు సబ్మిట్ చేసినా రిజెక్ట్ అవుతుంది. దానికి ఎవరు కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని రిజెక్ట్ అవడానికి గల కారణం తెలుసుకుని ఫిజికల్ ఫామ్ ద్వారా మార్చి 15 లోపల సబ్మిట్ చేయవచ్చు. ఇంకా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసిన వాళ్ళు మార్చి 15 లోపల ఫిజికల్ ఫామ్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు. వెంటనే మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయండి. అలా చేయకపోతే మీ యొక్క మార్చి పెన్షన్ ఆగిపోవడానికి అవకాశం ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.